లేకపోయినా వాళ్ళ కుటుంబం అన్నా వాళ్ళ ఇల్లు అన్నా వాళ్ళకి చాలా ఇష్టం. కాంతమ్మ భర్త పేరు కోటయ్య, కోమలి భర్త పేరు మాధవ్. కోటయ్య చిన్న కిరాణా షాపు నడిపిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. తనకు వచ్చిన కంతో కాస్తో సంపాదనతోనే కొడుకుని చదివించుకున్నాడు. ఆ దేవుడు దయ వల్ల కొడుకుకి ఉద్యోగం వచ్చింది. దానితో బంధువుల్లో పెళ్ళైన కోమలినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన కొత్తలో అత్తాకోడలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేణా వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోయాయి, పగ ద్వేషాలు పెరిగిపోయాయి. ఒకరోజు అత్త తొందరగా లేచింది. కోడలు తెలివిగా ఉన్నా సరే ఇంటి పనులు అత్తే చేసుకుంటాదిలే అని మొండిగా మంచంపై పడుకొని ఉంది. కోడలా, బారిడి పొద్దెక్కింది, ఇంకా దున్నపో